తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. డేటింగ్ యాప్స్ ఎవరి దగ్గర లేవు చెప్పండి నాకు ఇప్పుడు ఈ మధ్య. డేటింగ్ యాప్స్ ప్రతి ఒక్కరు డేటింగ్ యాప్ వాడేటోళ్ళే. ఎక్కడ చూడు ఎక్కడ కలిసిండ్రు అంటే డేటింగ్ యాప్లో కలుసుకున్నాం అని చెప్తారనమాట. సో చాలా రేర్గా, అంటే మొత్తానికి మోసాలు కూడా జరిగేది ఇక్కడే ఎక్కువ, డేటింగ్ యాప్లలోనే, బయట కలిసే దాంట్లో కంటే కూడా. సో ఎక్కడో ఇంకా రేర్గా ఏదో లక్ బాగుండి నక్క తొక్క దొక్కొస్తేనో ఎక్కడో ఒక చోట మంచిగా కలుస్తారు. సో ఇప్పుడు ఇట్లనే ఆ దరిద్రం హైదరాబాద్లో వేరు వేరు ప్రాంతాల్లోనే ఇద్దరు అబ్బాయిలకైతే చుట్టుకుందనమాట. సో బేసిక్గా వాళ్ళిద్దరూ ఒక డేటింగ్ యాప్ త్రూ అయితే కలిసిండ్రు. సరే చాటింగ్ చేసుకున్నారు, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత ఇప్పుడు సరే కలుసుకుందాం అని చెప్పేసి మాదాపూర్లో ఉన్న ఒక ఓయో హోటల్ అయితే బుక్ చేసుకున్నారనమాట. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిండ్రు, మాట్లాడుకుందాం అన్న ఇదితో. అందులో ఆ ఇద్దరిలో ఒక ఆయన డాక్టర్ అనమాట. సో అక్కడికి అని చెప్పేసి వెళ్ళిండ్రు, ఇంకా మాట్లాడుకుందాం అనుకున్నారు. సరే అని ఈయన పాపం ఏదో జనరల్ కన్వర్జేషన్ కదా అని పోయిండు. అక్కడికి పోయేసరికి ఆ అవతల వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఈయన పైన కొంచెం అట్లా అఘాయిత్యం చేయడానికి ట్రై చేసిండు అనమాట. దానికి ఈయన భయపడి, లేదు కొంచెం ఈయన నువ్వు అట్లా అని చెప్పేసరికి ఆయన ఉండి సరే అని బెదిరించి డబ్బులు ఇవ్వని చెప్తాడనమాట. సరే డబ్బులు అయితే అక్కడికి ఇచ్చిండు, ఇంకా అక్కడితో అయిపోయిందని ఈయన అనుకున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి జనరల్గానే ఉన్నాడు. కానీ ఈయన మాత్రం రోజు మళ్ళీ ఆయన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బెదిరించడం స్టార్ట్ చేసి రోజు డబ్బులు అడగడం అయితే స్టార్ట్ చేసిండు అనమాట. ఇంక ఇక్కడతో దీనికి ఫుల్ స్టాప్ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిస్తే ఈయన పరువు పోతుంది అన్నట్టుగా ఈయన అనుకున్నాడు. కాబట్టి ఇంకా దీన్ని ఎట్లోకట్లా ఆపాలి అన్న పాయింట్తో పోలీసులకు వెళ్ళి అయితే కంప్లైంట్ చేసిండు. అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేసేసరికి ఇంకా వీళ్ళు ఆయననైతే అరెస్ట్ చేసిండ్రు అనమాట. సో మొత్తానికి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బేసిక్గా డేటింగ్ యాప్ల నుంచి కలుసుకుంటాం, కానీ ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అన్నదైతే మనకి క్లారిటీ ఉండదు. ఎందుకంటే చాటింగ్లో అందరూ బాగానే మాట్లాడుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. సో ఎప్పుడన్నా సరే ఇట్లా డేటింగ్ యాప్స్ ఉన్నప్పుడు కరెక్ట్ మెజర్స్ తీసుకొని ప్రాపరా కాదా ఒకసారి వెరిఫై చేసుకొని ముందుకెళ్ళడం ఎప్పటికన్నా కరెక్ట్. ఇది ఎవరైనా అయి ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ సిచ్యువేషన్ హైదరాబాద్లో అయితే చోటు చేసుకుంది. సో యా, ఇదన్నమాట. మీకేమనిపిస్తుంది దీని గురించి కింద కమెంట్ చేసి చెప్పండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.